అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ప్రతి సంవత్సరం మొదటి నెలైన చైత్రశుద్ధ పాడ్యమి రోజున మనకు ఉగాది వస్తుంది. ఈ ఉగాది మనకి మార్చి నెలలో కానీ ఏప్రిల్ నెలలో కానీ వస్తూ ఉంటుంది. ఈ 2023వ సంవత్సరం ఉగాది మార్చి 22వ తారీఖున వస్తుంది మనకి. ఈ కొత్త సంవత్సరాన్ని శోభకృత నామ సంవత్సరంగా పిలుచుకుంటాం మనం. ఉగాది రోజున కొన్ని చేయకూడని పనులతో పాటు ఉగాదికి ముందు తెచ్చుకోవాల్సిన వస్తువులు తెచ్చుకొని ఉగాది రోజున ఉపయోగించుకుంటే ఆ సంవత్సరం అంతా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అలానే ఉగాది రోజున చేయవలసిన పరిహారాలు అంటే ఖర్చు లేని పరిహారాల గురించి కూడా మనం తెలుసుకుందామండి వీడియోలో. ఈ ఆంగ్లేయులకు నూతన సంవత్సరం జనవరి మాసంలో వస్తుంది. కానీ మన తెలుగువారికి మాత్రం ఉగాది పండుగ రోజు నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోనే తొలి రోజున జరుపుకునే పండుగ ఈ ఉగాది. ఈ సంవత్సరంలో మార్చి 22వ తారీఖున అంటే బుధవారం రోజున ఈ పండుగ వస్తుంది. ఉగాది చైత్ర మాసంలో పాడ్యమి రోజునే కలియుగం ప్రారంభమైంది. త్రేతాయుగంలో ఉగాది రోజునే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారంలో సోమకాసులను సంహరించినట్టుగా మన పురాణాల్లో తెలుపబడింది. ఈ పండుగ మనకి వసంతకాలంలో వస్తుంది. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు 9 రోజుల పాటు వసంత నవరాత్రుల పేరుతో అమ్మవారిని శ్రీరామచంద్రమూర్తిని విశేషంగా పూజలు చేసుకుంటూ ఉంటాం మనం. శ్రీ శోభకృత నామ సంవత్సరం ఉగాది బుధవారంతో వస్తుందండి. బుధవారం అంటేనే శ్రీమన్నారాయణుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఇంకా బుధుడికి సంబంధించిన రోజుగా కూడా చెప్తారు. అలాంటి రోజున లక్ష్మీనారాయణను పూజిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక నారాయణుడి కంస వెంకటేశ్వర స్వామివారు. ఆ వెంకటేశ్వర స్వామివారిని కూడా మనం పూజ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయండి. బ్రహ్మదేవుడు మనకి ఉగాది నుంచి లెక్కలు మొదలుపెట్టారు. మన తలరాతలు రాసి ఆ బ్రహ్మదేవుడికి ఒక నమస్కారం చేసుకొని ఏమైనా పొరపాట్లుంటే క్షమించమని చెప్పుకొని ఆ బ్రహ్మదేవుడిని అలానే విష్ణుమూర్తి అంశైన ఆ వెంకటేశ్వర స్వామివారికి చెప్పుకొని చక్కటి జీవితంతో పాటు ఈ సంవత్సరం మొత్తం కష్టాలు నష్టాలు అలాంటివి రాకుండా చూడమని చెప్పుకోండి. ఇంకా ఈ ఉగాది మనకి బుధవారంతో కూడి వచ్చింది కాబట్టి గణేశుడిని కూడా పూజించాలని చెప్తారు. కాబట్టి లక్ష్మీ గణేశుడికి కూడా పూజ చేసుకోండి. ఇంకా లక్ష్మీనారాయణకు కూడా పూజ చేసుకోండి. మనకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి. ఈ సంవత్సరం మొత్తం కూడా కష్టాలు నష్టాలు అలాంటివి రాకుండా సంతోషంగా ఉంటాం. ఇక మిగతా విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కనీసం చూసేవారు ఒక లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే మొదటిసారిగా చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు పూజలు ఉన్నాయి. మీరు ఒకసారి మీ ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు సంబంధించిన ఒక పరిహారాన్ని కానీ పూజని కానీ ప్రయత్నం చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఆల్ అనే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. సరేనండి, మిగతా వివరాల్లోకి వెళదాం మనం ఇప్పుడు. ఉగాది రోజున లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని కానీ లక్ష్మీనారాయణ కానీ పూజించుకోవాలని చెప్పుకున్నాం. ఈ ఉగాది మనకు బుధవారంతో పాటు వస్తుంది కాబట్టి ఈ కొత్త సంవత్సరానికి అధిపతి బుధ భగవానుడు. కాబట్టి ఏ పనులు చేయకూడదు, ఇంకా తెచ్చుకోకూడని వస్తువులతో పాటు ఉగాదికి ముందే తెచ్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన వస్తువులు, ఇంకా ఆ రోజున చేయవలసిన కొన్ని పరిహారాలు కూడా ఇక్కడ తెలియజేయబోతున్నాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొంచెం కాస్త నిదానంగా ప్రశాంతంగా చూడండి. చాలా మంచి విషయాలు ఉన్నాయి. ఈ సంవత్సరం బుధవారం రోజున వచ్చింది కాబట్టి చక్కగా మీరు ఆ రోజున ఉదయాన్నే లేచి నువ్వుల నూనెతో ఒంటికి మర్దం చేసుకొని తలస్నానం చేయండి. అలా చేసినట్లయితే మీ యొక్క జాతక దోషాలు, గ్రహ దోషాలు, దరిద్రం ఇవన్నీ కూడా మీరు చక్కగా తొలగించుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ఆ విధంగా స్నానాది కార్యక్రమాలు చేసుకొని ఇక ఉగాది అంటేనే కొత్త బట్టలు వేసుకుంటారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రోజున నలుపు రంగులో ఉన్న బట్టలు మాత్రం వేసుకోకండి. సంవత్సరం మొత్తం కూడా అనేక ఇబ్బందులు కలుగుతాయి. ఇక ఈ ఉగాది రోజున ధరించవలసిన బట్టల విషయానికి వస్తే ఆరెంజ్ కలర్ అలానే క్రీమ్ కలర్తో ఉన్న బట్టలను ధరించండి. ఆ విధంగా మీరు చక్కగా స్నానాది కార్యక్రమాలు అన్నీ చేసుకుని బట్టలు కట్టుకున్న తర్వాత విష్ణుమూర్తి వారికి అంటే లక్ష్మీనారాయణ ఇద్దరికీ కూడా పూజ చేసుకునే ఆ సమయంలో మీరు ఒక చిన్న ప్లేటు, రాగి ప్లేటు కానీ ఇత్తడి ప్లేటు కానీ స్టీల్ కానీ ఒక ప్లేటు తీసుకొని దాంట్లో కొద్దిగా ధనియాలు పెట్టండి. అలానే కొద్దిగా బెల్లాన్ని కూడా పెట్టి నైవేద్యంగా పెట్టండి. పెట్టి పూజ మొత్తం అయిన తర్వాత ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకోండి. ఈ విధంగా చేస్తే సంవత్సరం మొత్తం కూడా ఆర్థికంగా ధనలాభాలు మీకు కలుగుతాయి. ఇక ఈ ఉగాది రోజున తప్పకుండా ఉగాది పచ్చడిని తీసుకోండి. ఉగాది రోజున ఏదైనా తాగడానికి ముందు కానీ తినడానికి ముందు కానీ ఉగాది పచ్చడిని తీసుకోవాలి మనం. ఇది మన సాంప్రదాయంగా ఎప్పటి నుంచో వస్తుందండి. కుటుంబం మొత్తం కూడా దేవుడి దగ్గర ఉగాది పచ్చడిని పెట్టి ఆ ప్రసాదాన్ని అందరూ తీసుకోవాలి.
ఇక ఈ ఉగాది పచ్చడిని ఏ సమయంలో తీసుకోవాలి అంటే ఈ 2023వ సంవత్సరం ఈ మార్చి 22వ తారీఖు బుధవారం రోజున ఉదయం 6:09 నుంచి ఉదయం 9:09 ఉగాది పచ్చడి ప్రసాదాన్ని మనం తీసుకోవాలి. ముందుగా ఉగాది పచ్చడిని తీసుకున్న తర్వాతనే ఇందాక చెప్పుకున్న పరిహార ప్రసాదాన్ని తీసుకోండి. ఇక ఈ రోజున గణేషుని పూజించుకోవాలని మనం చెప్పుకున్నాం కాబట్టి ఒక చిన్న పరిహారాన్ని కూడా చెప్తానండి. ఇక్కడ తప్పకుండా చేసుకోండి. మీరు ఒక 11 గరికి పూసలు తీసుకోండి, అంటే దూర్వాన్ని తీసుకోండి, 11 తీసుకోండి. ఇక మిక్స్డ్ కలర్ దారం ఉంటుంది కదండి, దాంతో చక్కగా మాల కట్టండి. అంటే పూలమాలని ఏ రకంగా కడతారో అదే రకంగా కట్టండి. ఒకవేళ మిక్స్డ్ కలర్ దారం మీకు లేనట్లయితే మిషన్ కుట్టే ఎరుపు రంగు దారంతోనైనా సరే చక్కగా మాల కట్టి మీ ఇంట్లో వినాయకుడి పటం ఉన్నా లేదంటే విగ్రహం ఉన్నా కానీ ఆ స్వామి వారికి మాలగా వేయండి ఆ దూర్వాని. అలా వేసిన తర్వాత మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి. సంవత్సరం అంతా ఆర్థికంగా మీకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరాలని ఆ గణేశుడికి చెప్పుకోండి. ఈ విధంగా ఈ ఉగాది సంవత్సరంలో ఈ 2 చిన్న పరిహారాలు చేసుకోండి. ఇక ఈ ఉగాది రోజున చేయకూడని పనుల గురించి కూడా ఇక్కడ చెప్తానండి. ఆ రోజున మీకు ఎవరైనా సరే నసంపొక్కులు కనిపిస్తే, అంటే ట్రాన్స్జెండర్స్ అలాంటి వారు కనిపిస్తే పొరపాటును కూడా వాళ్ళని అవమానించకండి. కుదిరితే వారికి ఏదైనా అలంకరణకి ఆభరణాలు కానీ అలాంటివి ఏవైనా ఉంటే ఇవ్వండి. ఇక ఈ రోజున స్త్రీలను కానీ అమ్మాయిలు కానీ పొరపాటును కూడా మీరు అవమానించకండి. అవమానిస్తే చాలా ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న ఆడవారినైనా బయట ఆడవారినైనా సరే ఎవరినైనా సరే పొరపాటును కూడా ఆడవారిని అవమానించడము, తిట్టడము అలాంటి పనులు మాత్రం చేయకండి. ఇకపోతే ఈ రోజున మగవారు ఆడవారికి అన్నదానం చేస్తే చాలా మంచిదండి. ఈ ఉగాది బుధవారంతో కూడి వచ్చింది కాబట్టి ఈ బుధవారం రోజున పొరపాటున స్త్రీలను కానీ నసంబొక్కలను కానీ మీరు పొరపాటును కూడా అవమానించకండి. ఆర్థికంగా నష్టం జరుగుతుంది అలా చేస్తే. ఇంకా ఈ బుధవారం రోజున తమలపాకులు నమలకండి, ధన నష్టానికి గురి చేస్తుంది అలా చేస్తే. ఇక ఈ బుధవారం రోజున జుట్టుకు సంబంధించిన వస్తువులు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనకండి. అంటే దువ్వెళ్ళు, హెయిర్ ఆయిల్స్, ఇంకా హెయిర్ స్ట్రైట్నర్స్ ఇలాంటి మిషన్స్ రకరకాలు ఉంటాయి కదండి హెయిర్కి సంబంధించినవి. పొరపాటును కూడా మీరు బుధవారం రోజున కొనకండి. ఇంకా టూత్ బ్రష్ను కూడా కొనకుండా ఉండండి. ఇక ఈ బుధవారం రోజున పొరపాటును కూడా మీరు ఎవరికి డబ్బులు ఇవ్వకండి. ఆ రోజున పొరపాటుగా మీరు అప్పుగా కానీ ఎవరికైనా డబ్బులుగా ఇవ్వడం కనుక చేస్తే ఆర్థికంగా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఈ ఉగాది బుధవారంతో మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ పనులు చేయకుండా ఉండండి. ఈ ఉగాది రోజున ఎలాంటి పనులు చేస్తే మంచిదో అవి కూడా చూద్దామండి. వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేయండి, అదృష్టం కలుగుతుంది. ఇంకా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే తప్పకుండా ఆ రోజున చేయండి. ఇంకాను మీరు ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకోవాలంటే ఆ రోజునే మీరు ఇన్వెస్ట్మెంట్లో చేసుకోండి. ఇంకా ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ స్టెప్ ఏదైతే మీరు వేస్తున్నారో అది మరింత ఉన్నత స్థాయిలోకి తీసుకువెళ్తుంది. ఇకపోతే హై ఎడ్యుకేషన్ కోసం ఎవరైనా దూర ప్రాంతాలకు వెళదాము, మంచి చదువుల కోసం వెళదాం అనుకునేవారు తప్పకుండా ఆ రోజున వాటికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు మంచి ఫలితాలు కలిగిస్తాయండి. కానీ బుధవారం రోజున మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బును ఎవ్వరికీ ఇవ్వకండి. బుధవారం రోజున ముఖ్యమైన పని కోసం మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ పనిలో సక్సెస్ అవ్వాలి అని కోరుకునేవారు మీ ఇంట్లో ఉత్తర దిక్కున ఒక ప్రమిదిని పెట్టి ఆ ప్రమిదిలో ఆవు నేతిని వేసి విడివిడిగా ఒక తెల్లటి ఒత్తులు 5 ఒత్తులు వేసి దీపారాధన చేసుకుని ఆ పని మీద మీరు బయటకు వెళ్ళండి. ఆ పని ఏదైతే ఉందో దానిలో మీరు విజయం సాధిస్తారండి. ఇకపోతే ఆ రోజున తప్పకుండా మీరు ఆహారంలో పెసరపప్పుతో ఉన్న పదార్థాలని, అంటే పెసరపప్పుతో మనం చక్కగా రకరకాలుగా వండుతాం కదండి, అలా ఏవైనా సరే పదార్థాలు మీరు తీసుకోండి. ఆ రోజున మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక మనకి ఉగాది బుధవారంతో వచ్చింది కాబట్టి మీరు మంగళవారం రోజు కాకుండా మీరు సోమవారం, ఆదివారం రోజుల్లో ఇంట్లో పనికిరాని వస్తువులను, బూజులను అలాంటివి ఏమీ లేకుండా శుభ్రంగా చేసుకొని నీట్గా ఉంచుకోండి ఇల్లుని. లక్ష్మీనారాయణలు ఇద్దరు కూడా మీ ఇంటి గడప తొక్కేలా ఆ రోజున పరిశుభ్రంగా ఉంచుకోండి. ఇక ఈ ఉగాది రోజున శ్రీమన్నారాయణుడికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరాన్ని ఉగాదికి ముందే తెచ్చిపెట్టుకోండి. ఈ పచ్చకర్పూరంతో పాటు జాస్మిన్ సెంటును కూడా తెచ్చుకోండి. లక్ష్మీ అమ్మవారికి సుగంధభరితం అంటే ఇష్టం కాబట్టి జాస్మిన్ సెంటుని తెచ్చిపెట్టుకోండి. మనకి అంటే వేరే ఇతర సెంటెన్స్ మాత్రం తెచ్చుకోకండి. కేవలం జాస్మిన్ సెంట్ మాత్రమే తెచ్చుకోండి. మనకి పూజా షాప్లో అడిగితే కనుక ఇస్తారండి, తెచ్చుకోండి. పెద్దగా రేట్ ఏమి ఉండదు. ఈ ఉగాది రోజున జాస్మిన్ సెంట్ పరిహారం కనుక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది. ఈ పరిహారం చేసుకుంటే అదృష్టవంతులు అవుతారు. అందులో భాగంగా మీరు ఏం చేస్తారంటే ఉగాది రోజున ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని ఒక స్టీల్ గ్లాస్ కానీ లేదా రాగి కానీ ఇత్తడి కానీ వెండి కానీ ఏదైనా గ్లాస్ తీసుకోండి. దానిలో శుద్ధమైన నీటిని తీసుకోండి. మీరు ఏదైతే ఉగాదికి ముందు తెచ్చిపెట్టుకున్న ఆ జాస్మిన్ సెంట్లో నుంచి ఒక 5 సెంటు చుక్కల్ని గ్లాస్ నీళ్ళల్లో వేయండి.
ఇక మీరు ఉగాది రోజున చక్కగా స్నానం చేసిన తర్వాత ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయంలో చేసుకోవాలి ఈ పరిహారాన్ని. ఈ పరిహారాన్ని ఉగాది రోజున చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిహారాన్ని చేసేటప్పుడు మనస్ఫూర్తిగా చేయండి ఇప్పుడు చెప్పిన పరిహారాల్ని. ఆ రకంగా గ్లాసులో సెంటు వేశారు కదండి, దాన్ని మీ ఇంటి గుమ్మం దగ్గర కాస్త చల్లండి. ఇక ఇల్లు వాకిలి అంతా కూడా శుభ్రం చేసుకుని పెట్టుకొని ఉంటారు. అలానే మామిడి తోరణాలు కూడా కట్టండి గుమ్మానికి. ఈ మామిడి తోరణాల్లో అమ్మవారు ఉంటుందని చెప్తారు కాబట్టి ఆ విధంగా చేసుకోండి. ఇక అంతా సిద్ధం చేసుకున్న తర్వాత మీ ఇంటి ముందు చల్లండి ఆ నీటిని. తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి గదిలో కూడా కాస్త కాస్త చిలకరించండి. ఇక మిగిలిన గ్లాసులో ఉన్న సెంటు నీటిని ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. ఈ రకంగా చేయడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. మీకు లక్ష్మీ అమ్మవారు మీ ఇంటి వైపుగా ఆకర్షింపబడుతుంది. తప్పకుండా ఇప్పుడు చెప్పుకునే చిన్న పరిహారాలు చేసుకోండి. అలానే బుధవారం రోజున చేయకూడని పనులు, చేయవలసిన పనులు పాటించండి. మంచి ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరం అంతా అన్ని విజయాలు మీకు కలగాలని, మీరు కోరుకున్నవన్నీ జరగాలని, ఆ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మరి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఒక లైక్ ఇవ్వండి. అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.